ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో పర్యటించారు. గ్రామానికి వచ్చిన భువనేశ్వరికి మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, కలెక్టర్ బాలాజీ, పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు గురుమూర్తితో పాటు పలువురు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. నిమ్మకూరు మహిళలు భువనేశ్వరికి మంగళహారతులిచ్చి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు ఆమె నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. टेम्पल so that you can meet maximum people. తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ మర్యాదలతో అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన హోమ్ మినిస్టర్ మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి సోదరిగా కొలిచే గంగమ్మ తల్లిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని ఆమె పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు తిరుపతిలోని అత్యంత వైభవమైన మన గంగమ్మ తల్లి టెంపుల్ కి వచ్చి ఈ రోజు దర్శనం చేసుకోవడం జరిగింది. నిజంగా ఇది ఒక పూర్వజన్మ సుకృతి కింద భావించాలి. మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని నిజంగా ఎంత ఆనందపడతామో, అదే విధంగా తిరుపతిలో ఉన్న గంగమ్మ తల్లిని దర్శనం చేసుకున్నా కూడా మనకి అంతే ప్రసన్నంగా అనిపించే మంచి పరిస్థితి. ఈ రోజు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం, అదే విధంగా ఇక్కడ మా చైర్మన్ గారు అందరూ కూడా, మహేష్ అందరూ కూడా, ఇక్కడ మా ఎమ్మెల్యే గారు సుధీర్ గారు తమ్ముడు సుధీర్ గారు, అదేవిధంగా మా బోర్డు మెంబర్ కొనబాక లక్ష్మి గారు, అదేవిధంగా మా శాప్ అధ్యక్షుడు రవి గారు అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి అందరం కూడా కలిసి దర్శించుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నాం. ఈ టెంపుల్ అభివృద్ధికి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఎంత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నా మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఈ టెంపుల్ తాలూకా జాతర మహోత్సవాల తాలూకా విశిష్టతను కూడా వీళ్ళందరూ కూడా నాకు చెప్పుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.